మనం క్రిస్టియానిటీకి ఎగెయినిస్టా, ఇస్లాంకి ఎగెయినిస్టా, లేదా క్రిస్టియన్ నేను, ముస్లిం నేను అని పేరు చెప్పి దానికి వ్యతిరేకంగా తదితరమైన వ్యక్తులని హింసించే వ్యక్తులకి మనం వ్యతిరేకమా? మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు. కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవతా విశేషాలకి రకరకాల వక్ర భాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే వ్యక్తుల పాలిటి సింహస్వప్నంలాగా శివశక్తి ఉండాలని మేము ఆశిస్తాం. తన మతాన్ని తను పాటించుకుంటూ తన ధర్మాన్ని తను ఆచరించుకుంటూ ఉన్నంత వరకు ఎవరు ఎవరికి హానికరం కారు. కానీ మతం పేరు చెప్పి ఇతర మతాలని ఆక్షేపించేటటువంటి వ్యక్తులు బయలుదేరితే అది సమాజానికి చీడపురుగు, ప్రమాదకరం. ఎవరి మతాలకి సంబంధించినటువంటి చరిత్ర వారికి ఉంటుంది. మనం చూసేటటువంటి వేదాల్లో కనిపించేవో, గ్రామాల్లో ఆరాధనలు అందుకునేటటువంటివో రకరకాలైనటువంటి దేవతా విశేషాల మీద ఒక విశ్వాసం చేత, ఒక నమ్మకం చేత తమ జీవితాల్లో కొన్ని మంచి అలవాట్లని చేసుకునేటటువంటి వ్యక్తులు కోట్లాది మంది ఉన్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళని, ఆయా వారు ఆరాధన చేసుకునేటటువంటి దేవతలని రకరకాలుగా ఆక్షేపించడం, అవమానించడం అనేటటువంటిది సహించాల్సిన విషయం కాదు. అసలు అలా ఆక్షేపించాలని అనుకుంటే ఈ ఆక్షేపణ చేసేవాళ్ళ మతాల్లోకి వెడితే, అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? అసలు అలా అడగడం అనేది మన సంస్కారం కానే కాదు. ఇప్పుడు అలాంటి విషయాల్లోకి మన వాళ్ళు ఎప్పుడు కూడా పోరు. నువ్వు ఒక విషయాన్ని నమ్మావు, దాన్ని నువ్వు ఆచరిస్తున్నావు, దాన్ని నీ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవడానికి చక్కగా నువ్వు ఆచరించుకుంటూ వెడితే ఎవ్వడికి నష్టం లేదు. కానీ మరొకరిని ఆక్షేపించి నాదే గొప్పది నీది కాదు అంటే తప్పు. నీకొక తండ్రి ఉంటాడు, నీకొక తల్లి ఉంటుంది. నిన్ను కన్న తల్లి మించిన దైవం ప్రపంచంలో మరి లేదు. నిన్ను కన్న తండ్రిని మించిన దైవం ప్రపంచంలో మరి లేదు. చెప్పు, నీ తల్లిని గురించి చెప్పు, నీ తండ్రిని గురించి చెప్పు. నా తండ్రి ది బెస్ట్ ఫాదర్, ది బెస్ట్ మదర్, చక్కగా చెప్పుకో. కానీ నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి. నా తల్లి నల్లగా ఉండొచ్చు, నా తల్లికి అక్షరాలు లేకపోవచ్చు, నా తల్లికి పెద్దగా సమాజంతో పరిచయం లేకపోవచ్చు, కానీ నా తల్లి నా తల్లే. నా తల్లిని మించిన దైవం మరొకటి ఉండదు. నీ తల్లి ఓ మంచి నిగనిగలాడేటటువంటి వ్యక్తి కావచ్చు, డబ్బులున్న వ్యక్తి కావచ్చు, బాగా చదువు ఉన్న వ్యక్తి కావచ్చు, ఓ పెద్ద కార్లు కటార్లు ఉండేటటువంటి వ్యక్తి కావచ్చు. అయినా నీ తల్లి నా తల్లి కాలేదు. నా తల్లి కంటే గొప్పది కాదు.
ఈ భావం మన వారందరిలోనూ ఉంది కనుకనే ఈ దేశానికి ఎన్ని మతాలు వచ్చినా ఆ మతాలను ఎప్పుడూ కూడా ఆక్షేపించే ప్రయత్నం చేయలేదు, అవమానించే ప్రయత్నం చేయలేదు. ఒక విశ్వాసం వారిది కనుక నీ విశ్వాసంలో నువ్వు ఉండవయ్యా, హాయిగా బతుకు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేస్తా, మనిద్దరం కలిసి మంచి సమాజం కోసం బతుకుదాం. సమాజంలో నువ్వు బ్రతకాలి, నేను బ్రతకాలి, ఇద్దరం కలిసి బతకాలి. ఉండే సమాజం కొంతే. ఆ సమాజంలో ఎదటివాడిని నువ్వు ఆక్షేపించి వాడితోటి దెబ్బలాడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, ఆక్షేపించుకుంటూ, అవమానించుకుంటూ, ఇది తప్పు, ఇది తగదు. చక్కగా మన మతాన్ని మనం పాటించుకోవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే మనకి స్వాతంత్ర్యం రాకముందు కంటే ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన చదువులలో కానీ మనం చదువుకునే స్కూళ్ళల్లో కానీ మన యొక్క ఆచారానికి, మన యొక్క విచారానికి విలువ లేకుండా, గుర్తింపు లేకుండా పోవడం చేత ఒక తరం కాదు 2-3 తరాలుగా మనకి వాటి యందుండేటటువంటి పరిచయము పోయింది, వాటికి సంబంధించిన అవగాహన పోయింది, వాటికి సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు అన్నీ మొత్తం పూర్తిగా మట్టి కొట్టుకుపోయాయి. దానివల్ల ఈవేళ ఇందాక మన లలిత్ గారు మిగిలినటువంటి వారు చెబుతూ, అయ్యో మనలో వేడెక్కటం లేదే, మనలో ఎవరైనా తిడుతుంటే లేవటం లేదే, మనలో ఒక ఉద్వేగం కలగటం లేదే, ఎందుకు అదేమిటో నీకు తెలిస్తే కదా ముందర. మనందరికీ తెలుసును, ఒక్క ఏడాది కాస్త మన సంస్కృతి నుంచి కాస్త దూరంగా జరిగితే అన్ని రకాల మార్పులు వచ్చేస్తాయి వ్యక్తుల్లో.